అంటే మేము ఎప్పుడైనా చావులకు వెళ్తే మాకు భయం గానీ, మాకేదో ఆత్మ తిరిగినట్టు అట్లా అనిపిస్తుంది కదా! మీరు ఇన్ని శవాలు తీశారు కదా! ఎప్పుడైనా ఆత్మలు రావడం గానీ, మీతోని మాట్లాడడం గానీ, అంటే మీరుండే ప్లేస్‌లలో మళ్ళీ మీరు అక్కడనే తీస్తారు, అక్కడనే ఉంటారు కదా! మొత్తం ఎప్పుడైనా రావడం, పిలవడం అట్లా ఏమైనా జరిగిందా? ఇప్పుడు కూడా సార్ నేను ప్రకృతికి విరోధం పోవడం నాకు ఇష్టం లే. ఇది ఇది ఎల్లమ్మ కడం ఇది. ఏం జరగకుండా. ఇది మల్లన్న కడం ఇది. ఓకే. అంటే ఈ దేవతలు అంటే నా ఒంటి పైన ఉన్నంత వరకు నాకు ఎప్పుడు సంవత్సరానికి ఇంత 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 పెరుగుతూనే ఉంటాయి. అంటే అద్దతులం నుంచి మొదలు పెట్టినవి ఈ పెరుగుతూనే ఉన్నాయి నాకు. అంటే అంటే ఆటోమేటిక్ నేను సంవత్సరంలో పెద్దగా అవుతూనే ఉంటాయి. అంటే నలుగురికి ఈ చేతోటి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో ఎల్లకాలం బాగుండాలనేది నా ఆశ. ఈ సల్లని తల్లి ఇల్లు కోరుకుంటే కొంగు బంగారం. ఇప్పుడు నేను ఇప్పుడు నా మాటనే మీకు ఇస్తున్నా. రేపన్నాడికి మీరు బాగా ఎదిగి ఒక అంచెలంచెలుగా ముందర వాళ్ళని ఆశ మాకి చెడిపోవాలనేది లాభంలే. మనం చేసే సేవ కూడా నలుగురు మంచి కోసము, నలుగురు బాగుండాలనేది మా తపన ఏంది? నలుగురు బాగుండాలని. మనం ఏదో ఆశించి చేయడం తప్పది. ఎందుకంటే కనుక్కున్న తల్లి రక్తాన్ని పాల రూపంలో మనకు పోస్తుంది. ఆమె మన దగ్గర ఏం ఆశిస్తుంది అంటే నా కొడుకు బాగా ఎదగాలి, నా బిడ్డ బాగా బాగుండాలి. ఈరోజు నా బిడ్డ చనిపోయిందంటే ఆ తల్లి ఎంత కొట్టుకుంటుంది లోపల, ఆ తండ్రి ఎంత బాధపడుతుంటాడు. ఇప్పుడు ఆ గురుమూర్తి భార్య తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారు. ఆ చిన్న పిల్లలు మా అమ్మ ఏదని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? చెప్పండి సార్. కాబట్టి ఈ రోజు నా పిల్లలకి రేపన్నాడికైనా కూడా మీ అమ్మనికి ఇట్లా అంటే ఒక పగ ద్వేషంతో వాళ్ళు ఎంత మూర్ఖులు అవుతారు. అందరిని అలానే చూస్తారు ఇప్పుడు వాళ్ళు. పెరుగుతుందా అన్నది అమ్మవారి మహిమ కాదు అంటే పెరగడం మంచిదా? పెరగాలి. ఏటంటే ఏంటంటే దీన్ని మనము ఒక తులం ఉందనుకో, ఒక పావులతో తీసుకొనేయాలి, అది పెంచుకుంటూ పోవాలి. ఆమె లీలతోటి ఇప్పుడు కొంచెం 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 అంటే భక్తి చెప్తున్నా. శ్రీరామ రక్షలాగా పెట్టుకున్నావు అమ్మవారిని కమ్మలాగా. ఎప్పుడైనా కూడా పెయ్యడితే నువ్వు చాలా మంది నన్ను ఇదే ఆడతారు, అన్న నువ్వు ఎప్పుడైనా సరే నీళ్ళలో దిగే ముందు మీది మంత్రమా అని. అంటే మంత్రాలు తంత్రాలు ఏం లేవు. మనం దేవుని భక్తులము, దేవత కోసం మనం పోరాడుతున్నాము. సనాతన ధర్మం అనేది అది ఎవరో అఘోరాలు విఘోరాలు చెప్తే మనం వినేది, కానీ సనాతన ధర్మం అనేది ఒక తల్లిదండ్రి లాంటి వాళ్ళు. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే ఎంతకాలం వాళ్ళ సేవ చేసుకోవాలని ఆ తల్లిదండ్రులను బయట చూపేస్తుంది సనాతన ధర్మం. ఏమైంది ఇప్పుడు 4 చెట్లకు రోజు నువ్వు నీళ్లు పోయి అది పచ్చని ఒక పైర నీడ ఇస్తుంది, ఆక్సిజన్, అది సనాతన ధర్మం అవుతుంది. నువ్వు నోరలేని జీవాలకి ఇంత అన్నం పెట్టి నీ ఇంటి ముందు కుక్కకి ఎట్లా పెడతావో, నువ్వు పెంచుకునే కుక్కకు ఒక రకం, రోడ్డు మీద ఉండే కుక్కకు ఒక రకం చూస్తే దానికి విలువేముంది? అదైనా కుక్కనే ఇదైనా కుక్కనే. అదేం తింటది ఇదేం తింటది, ఇదేం తింటుందో గది కూడా గది తింటది. 2 రోజులు బయట వదిలి చూడు, నువ్వు నీ సనాతన ధర్మం వదిలి చూడు. అంత దళితం. మానవత్వం అనేది మనిషిలోకి వెళ్ళాలి. మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మంచిగా అనుకుంటే మంచిగా జరుగుతుంది, చెడు అనుకుంటే చెడే జరుగుతుంది. డెడ్ బాడీస్ కనిపిస్తాయా? అన్నం డెడ్ బాడీలు మీరే దహన సంస్కారాలు ఇప్పుడు కూడా సార్. ఈ రోజు మీరు నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే నేను రోడ్డు పైన ఉన్న ఒక డాక్యుమెంట్ శవాల శివ. నాలో ఏమిందంటే మీరు ఇప్పుడు కూడా మీరు వచ్చి 2 గంటలు అయింది. నేను ఇక్కడనే ఉన్నానా లేదా నేను ఏడనో ఉన్నాను అని చెప్పి లేదు, ఇక్కడనే ఉన్నా. నా జీవితం అంతా దీనికి ముడిపడి ఉంది. అనాథ అంటే వేరే వేరే ఊరు నుంచి ఇంట్లో అలిగి రావడము, కొట్లాడి రావడము, పారిపోయి రావడము అంటే అది ఓకే. ఇక్కడ వచ్చేం చేస్తారంటే తాగుడికి బానిసలయ్యి రోడ్డు మీద తిండి తినడము, ఎవరు పడితే వాళ్ళు దానం అంటే దానం అనే పేరుతోటి నువ్వు వదులుతున్న తిండి. హైదరాబాద్ అంటేనే గర్భగుడి లాంటిది. ఏ దేశంలో అందరూ ఇక్కడ బతకగలుగుతారు, కానీ మనం బయట బతకలేము. ఎందుకంటే మనం ఇక్కడ దానం చేస్తున్నాం, ధర్మం చేస్తున్నాం, తింటురు పంటురు. అదే బయటకు పోతే కష్టం లేదని తిండి దొరకది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర పనులు ఉండవు. అట్లా నేను తిని చనిపోయి తాగి 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 ఇప్పుడు మీ ముందరనే అక్కడ కళ్ళ ముందర ఫుల్లు తాగి పడిపోయిండు. ఇప్పుడు లేచి నా బ్యాగ్ ఏడుంది, నా బూట్లు ఏడున్నాయి, తాగేటప్పుడు నీకు గుర్తు లేదు. నీ దగ్గర ఏముంది ఎంత నీ తెలియదు. నీ పక్కన బిచ్చగాళ్ళ దగ్గర వీళ్ళు కూడా అనుకుంటారు అంటే నీ దగ్గర అన్ని స్వీకరిస్తారు, ఏం తెలియకుండా లేచిపోతారు. ఆడ ఉండే వాళ్ళని మీరు దొంగలు అంటారు. అట్లా తప్పు. అట్లా చనిపోయిన వాళ్ళని ₹500 అయిందనుకో ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళ మార్చరికి డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది అన్న, వాళ్ళ బట్టల రూపమో ఏదో రూపం దొరకాలని. మొత్తానికి ఎవరు లేరు, ఈజ్ ఎ బెగ్గర్.
అన్నోన్ డెడ్ బాడీ, దీనికి దాన సంస్కారం చేసేందుకు ఎవరు లేరండి, ఎవరైనా ముందర రాండి అంటే అప్పుడు నేనున్నాను, ముందర పోతా చేస్తారు. ఆ బాడీని మొత్తం దాని సంస్కారం దగ్గరుండి. మా సోనితూది అంబులెన్స్ ఉంది కాబట్టి మాకు దాన్ని తీసుకుపోవడము, ఆ బంతులాలపేట లేకపోతే పురాణపుల అంటే మాకు దగ్గరున్న అనుకూలం ఉన్నదాన్ని పట్టుకోవడము. వాళ్ళు ఒక 6,000 ఇచ్చే కాడ ఒక 5,000 ఇవ్వడము. లేదు మాకు ఖచ్చితంగా 6,000 సార్ రేటు పెరిగిందంటే మీలో కూడా సార్ ఇట్లా పరిస్థితి బాగాలేదు సార్, ఒక అనాథ సార్ అని చెప్పడం. అంటే అప్పుడు మీకు శివ నా దగ్గర 200 ఉన్నాయి బాబు సార్, మీకు తోచింది చేయండి. కానీ ఇందులో ఒకటి సార్, నిజం అంటే మోసాలకి చాలా మంది ముందరుకున్నవాడు. ఒకటి ఇది నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే నన్ను నమ్మినట్టు వేరే వాళ్ళని నమ్మద్దు, వేరే వాళ్ళని నమ్మినట్టు నన్ను నమ్మొద్దు. ఎందుకంటే అనాథ పేరు చెప్పుకొని చాలా మంది కొట్టగొట్టుకుంటారు, అది వద్దు, తప్పది. స్వయంగా మీ కళ్ళతోటి మీరు చూసి దగ్గర ఉండి మీరిచ్చే 500 కావచ్చు, 5,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ఆ కుటుంబ సభ్యులకి చేరాలి. నాకు ఒకసారి అమెరికాలో ఉంటారు సారు, నేను ఇది సార్ తాళం, ఈ తాళం ఏమో జారిపోయింది, ఇది మీదేనా కాదా బాబు, ఇది మనది కాదు వేరే వాళ్ళకి అప్పచెప్పండి. ఆయన అంటేనే సార్ ఇది అన్నోన్ డెడ్ బాడీ, ఇది మన పరిస్థితి, ఇది మన దగ్గర ఉంది, వేరే వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి ధర్మం, మనమే చేద్దాం సార్ అంటే బాబు తీసుకెళ్ళు. ఆయన నా సార్ దగ్గరుండి బాబు ఖర్చు ఎంత, 6,000 రూపాయలు, అందులో ఎంత ఒక ఎంత లేని కూడా ఒక 5,000 రూపాయలు, రోనిక రానిక బొట్లకి పూలకి దానికి దీనికి ఒక సెంటు బాటలకి తీసుకోకపోతే పెట్రోల్ కిరాలకి, నెంబడొచ్చిన అనుచరులకి, వాళ్ళ కట్టెలకి, ఆడ పనిచేసిన వాళ్ళకి, పాలకి అందులో ఒక 6,000 ఖర్చు వస్తుంది. దాని తర్వాత సంతోషంగా చేయడము, ఆ తల్లిదండ్రులకు ఆశీర్వాదం. అంటే ఒక సేవ అనేది ఒక కొడుకు రూపంలో, ఒక అల్లుని రూపంలో, ఒక బామ్మర్ది రూపంలో, ఒక మిత్రుడి రూపంలోనూ, ఒక ఫ్రెండ్గా చస్తూ నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే కాడి మోసేటందుకు 4 దోస్తులను సంపాదించుకునేది మన. నేను దానికోసం పోరాడుతున్నా, నా జీవితం అదే. నాకు ఏదో ఉద్యోగం వస్తుందో, నాకేదో సద్యోగం వస్తుందో నాకు ఇవి వద్దు సార్. నాకు ఇప్పుడు కేటీఆర్ గారు మీ అందరి నుంచి మీ ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు శివకి ఏదైనా హెల్ప్ చేయండి అంటే కేటీఆర్ గారు డైరెక్ట్ సంప్రదించిండు. హెచ్ఎండిఏ వాళ్ళు శివ ఉంటుండు సార్, మన ల్యాండ్లోనే ఉన్నాడు, తనకు ఏం లేదు, ఎవరిని అడిగేతోడు కాదు, ఏంటంటే వర్షం వస్తుంది పరిస్థితి బాగాలేదు, ఖచ్చితంగా తనకు హెల్ప్ చేయండి సార్ అంటే